ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కార్తీక దామోదరుడి పూర్తి పూజా విధానం గురించి తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దామోదర పూజను నదుల దగ్గర, చెరువుల దగ్గర, బావుల దగ్గర, ఇంకా తటాకాల దగ్గర ఇలా ఎక్కడైనా సరే ఆచరించవచ్చు. అలా మాకు కుదరదు అనుకునేవారు ఇంట్లో కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఇంట్లో ఈ పూజను ఆరు బయట అయితే నిర్వహించుకోవాలి. తులసికోట అనుమతి ఉన్నవారు తులసికోట దగ్గర ఆచరించుకోవచ్చు. తులసికోట లేని వారు ఇంటికి ఈశాన్య మూలలో ఈ పూజను నిర్వహించుకోండి. ఇలా మాకు ఇంటి బయట ఎక్కడ కూడా ఈ పూజ ఆచరించుకోవడానికి కుదరట్లేదు అనుకునేవారు ఈ పూజను పూజా మందిరంలోనైనా ఆచరించుకోవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోతే గుడికి వెళ్ళి కూడా మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చండి. ఈ పూజ చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదు. ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. మేము ముందు సంవత్సరం ఈ పూజ చేయలేదు, ఈ సంవత్సరం కొత్తగా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఈ పూజను చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే ఆచరించవచ్చు. కార్తీక మాసం నెల రోజులు దామోదర పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. నెల రోజులు కుదరలేని వారు కార్తీక శుద్ధ పాఠ్యం నుండి కార్తీక పౌర్ణమి వరకు ఆచరించుకోవచ్చు. లేదంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఆచరించుకోండి. ఇంకా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో కూడా మీరు ఈ కార్తీక దామోదర పూజను నిర్వహించుకోవచ్చు. కార్తీక మాసం నియమ నిష్టలతో పూజ ఆచరించేవారు తప్పకుండా ఈ పూజను తెల్లవారుజామున సూర్యుడు రాకుండా కృతికా నక్షత్రాలు ఉన్న సమయంలోనే ఆచరించాలి. కార్తీక దామోదరుడికి పూజ పూర్తయిన తర్వాత నీటిలో దీపాలను అయితే వదలాలి. అయితే చాలా మంది రోజు దీపాలు వదలాలా అని అడుగుతున్నారండి. కార్తీక మాసం నియమనిష్టలతో చేసేవారు తప్పకుండా రోజు నీటిలో దీపాలు అయితే వదలాలి. అది కూడా సూర్యోదయం కాకుండా తెల్లవారుజామునే నీటిలో దీపాలు అయితే వదలాలండి. నీటిలో దీపాలు వదలకుండా కార్తీక దామోదర పూజ నిర్వహించుకోకూడదా అంటే నిర్వహించుకోవచ్చండి. మీరు కార్తీక దామోదరుడిని ప్రత్యేకంగా పూజించుకుంటామంటే చేసుకోవచ్చు. దామోదర పూజతో పాటు నీటిలో దీపాలు వదులుతాము అని అనుకునేవారు తెల్లవారుజామునే ఈ పూజను నిర్వహించుకోవాలి. మేము నీటిలో దీపాలు వదలమండి కానీ కార్తీక దామోదరుడిని పూజించుకుంటాం అనుకుంటే మీరు కార్తీక దామోదరుడిని ఉదయం వేళల్లోనైనా సాయంత్రం వేళల్లోనైనా పూజించుకోవచ్చు. ఉదయం అయితే తెల్లవారుజామున నుండి 6 గంటల లోపు మీరు పూజ నిర్వహించుకోవాలి. అదే సాయంత్రం అయితే 6 దాటిన తర్వాత, చీకటి పడిన తర్వాత మీరు కార్తీక దామోదరుని పూజించుకోవచ్చు. సాయంత్రం 6 నుండి 8 గంటల లోపు మీరు కార్తీక దామోదర పూజ నిర్వహించుకోవచ్చు. నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో ఈ పూజ నిర్వహించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో శివకేశవుల మధ్య భేదం లేకుండా వారి ఇరువురికి పూజ నిర్వహించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇంకా ఈ పూజ నిర్వహించుకోవాలనుకునే వారు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని కార్తీక స్నానం ఆచరించాలి. ఆడవారైతే ప్రతిరోజు కార్తీక స్నానం ఆచరించవలసిన అవసరం లేదండి. 2 రోజులకు ఒక్కసారి, లేదు అంటే ముఖ్యమైన పర్వదినాలప్పుడు మీరు కార్తీక స్నానం ఆచరించండి. రోజు ఆచరిస్తామనుకుంటే ఆచరించవచ్చు, కానీ ఆరోగ్యం సహకరించిన వారు రోజు ఆచరించవలసిన అవసరం లేదు. ఈ పూజను మగవారు చేస్తూ ఉంటే ప్రతిరోజు కూడా తప్పకుండా కార్తీక స్నానం ఆచరించాలి. చల్లని నీటితోనే కార్తీక స్నానం ఆచరించాలి. ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకుని గుమ్మం ముందు దీపాలు పెట్టి ఆ తర్వాత తులసి పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత ఈ దామోదర పూజను నిర్వహించుకోవాలి. పూజ ఎక్కడైతే ఆచరిస్తామో అక్కడ ప్రతిరోజు కూడా తప్పకుండా పసుపు తాలికి ఇలా బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముగ్గు పైన తమలపాకుల పైన కానీ ఏదైనా ఆకుల పైన కానీ పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుని తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. కార్తీక దామోదరుని తులసి మొక్కలో ఉన్నటువంటి మట్టితో తయారు చేసుకుని పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు తులసి మొక్క ఆనవాయి లేకపోతే మనతో కూడా కార్తీక దామోదరుని తయారు చేసుకుని పూజలో పెట్టుకోవచ్చు. అయితే పూజ కోసం ప్రతిరోజు కూడా కార్తీక దామోదరుని పసుపు గణపతిని తయారు చేసుకోవాలా అని అంటే తయారు చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా పసుపు గణపతిని కార్తీక దామోదరుని తయారు చేసుకుని పూజలో పెట్టుకుని పూజ పూర్తయిన తర్వాత వాటర్ లో నిమజ్జనం చేసేయాలి. మనం పసుపు గణపతిని ఏ విధంగా తయారు చేసుకుంటామో మట్టితో కార్తీక దామోదరుని కూడా అదే విధంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధన కోసం 2 దీపపు కుందులను పెట్టుకోండి. దీపారాధన కోసం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆవునే ఉపయోగించండి. ఆవునే లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె కానీ లేదంటే మీరు ఏ నూనెతో దీపారాధన చేస్తారో ప్రతినిత్యం ఆ నూనెతో దీపారాధన చేసుకోండి. 3 ఒత్తులను ఒక ఒత్తిలా చేసి దీపారాధన కుందుల్లో వేసుకోండి. మీరు దామోదర పూజతో పాటుగా పాడ్యమి దీపాలు అంటే నీటిలో దీపాలు వదలాలనుకుంటే ఇలా కొలను కూడా సిద్ధం చేసుకోండి. కొలను సిద్ధం చేసుకోవడం కోసం ఏదైనా మీ ఇంట్లో వెడల్పుగా ఉండేటటువంటి పాత్రను తీసుకుని ఆ పాత్రలోకి నిండుగా నీరు పోసుకుని ఆ పాత్రకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి గంగాదేవిని ఆవాహనం చేసుకోవాలి. కార్తీక దామోదరుడి దగ్గర మనం
ఉసిరి దీపాలు ఇంకా అరటి టొప్పల్లో దీపాలు కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలా 2 దీపాలనే మీరు కార్తీక దామోదరుడి పూజలో పెట్టుకోవచ్చు. ఇలా మేము ఇంత ప్రాసెస్లో కార్తీక దామోదర పూజ నిర్వహించుకోలేము అని అనుకునేవారు ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే తులసి కోట దగ్గర దీపం పెట్టి ఆ దీపానికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకుని కృతికా నక్షత్రాలను దర్శించుకుని నక్షత్రాలకు కూడా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసిన కార్తీక దామోదర పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. కార్తీక మాసం నెల రోజులు నీటిలో దీపాలు వదిలేవారు. నీటిలో దీపాలు ఏ దేవుడికి వదలాలి అని అంటే వినాయకుడికి, కార్తీక దామోదరుడికి, గంగాదేవికి వదలాలి. కార్తీక దామోదరుడికి 3 ఒత్తులు వేసి వదలాలండి. అదే వినాయకుడికి 2 కానీ 1 ఒత్తు కానీ, గంగాదేవికి మొదటి రోజు అంటే కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు, చివరి రోజు వేస్తే సరిపోతుంది. నీటిలో వదిలే ఒత్తులను ఇలా అరటి డప్పల్లో కానీ లేదంటే కొబ్బరి చిప్పల్లో కానీ వేసుకోవచ్చు. ఈ దీపారాధన కోసం ఆవు నేను ఉపయోగించాలి, అలాగే పువ్వొత్తులను ఉపయోగించాలి. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేయాలండి. దీపారాధన చేసి దీపానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర కొన్ని అక్షింతలు, 1 పుష్పాన్ని ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో 2 అక్షింతలు, 1 పుష్పం ఉంచి ఆ నీటిని పుణ్యనదుల పేర్లు అన్ని కూడా చెప్పుకుని నీటిని పూజా స్థలం పైన అలాగే పూజకు పూజించే వస్తువుల పైన మన పైన చిలకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా గణపతికి పూజ నిర్వహించుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అలా మాకు పూజ చేయడం రాదనుకునేవారు ఓం గం గణపతి నమః అని అనుకుంటూ 2 అక్షింతలు, 1 పుష్పం తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలికి ఆ తర్వాత స్వామివారిని పసుపు కుంకుమలతో పూజించాలి. ఓం గం గణపతి నమః అని అనుకుంటూ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలు సమర్పించాలి. మీ దగ్గర గరిక ఉంటే స్వామివారికి ప్రతిరోజు కూడా సమర్పించండి, చాలా మంచిది. గరిక అంటే స్వామివారికి చాలా ప్రీతికరం. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవో ఉంటే అవి నివేదించవచ్చు. బెల్లం, అరటిపళ్ళు ఇలా ఏవైనా కూడా నివేదించవచ్చండి. ఆ తర్వాత తాంబూలం ఉంటే తాంబూలం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. నేను ఆచరించే ఈ కార్తీక మాస పూజలో ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత 2 చేతులతోటి స్వామివారిని పట్టుకుని కిందికి 3 సార్లు కదిలించి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పుకుని నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు దామోదరుడికి పూజ నిర్వహించుకోవాలి. గణపతిని ఏ విధంగా అయితే పూజించామో అదే విధంగా దామోదరుడిని పూజించాలి. కుదిరితే దామోదరుడికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. అంత ఉదయాన్నే మాకు కుదరదు అనుకునేవారు పంచోపచారాలతో పూజించుకోండి. ముందుగా 2 అక్షింతలు, 1 పుష్పం తీసుకుని దామోదరుడిని ఆవాహనం చేసుకుని ఆ తర్వాత ఓం దామోదరాయ నమః అని అనుకుంటూ స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. ఇంకా మీకు స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఏవైనా వస్తే అవన్నీ కూడా చదువుకోవచ్చండి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దామోదర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీ దగ్గర తులసి దళాలు ఉంటే ప్రతిరోజు కూడా స్వామివారికి సమర్పించండి, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా పూజ చేసుకుని ఇప్పుడు స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా జల్మిడి, వడపప్పు, పానకమైనా నివేదించవచ్చు. లేదు అంటే ఏవైనా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా నివేదించవచ్చండి. మీకు అప్పుడు అవసరార్థం ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యాన్ని నివేదించండి. తర్వాత తాంబూలం ఉంటే తాంబూలం కూడా నివేదించండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా నివేదించండి. అయితే తాంబూలం, కొబ్బరికాయ ప్రతిరోజు నివేదించాలని అంటే మీ దగ్గర ఉంటే నివేదించండి, లేకపోతే 2 అక్షింతలనే తాంబూలంగా నివేదించవచ్చు. ఇప్పుడు స్వామివారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలు, పుష్పాలు తీసుకుని స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. ఈ విధంగా కార్తీక మాసంలో దామోదర పూజను నిర్వహించుకోవాలి. కార్తీక మాసంలో నీటిలో దీపాలు వదిలేవారు ఇక్కడ అరటి డొప్పల్లో పెట్టినటువంటి ఒత్తులని ఏకహారతితో వెలిగించి ఈ దీపాలకు పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించి దీపాలకు నమస్కారం చేసుకుని అప్పుడు ఈ దీపాలను నీటిలో అయితే వదలాలి. ముందుగా గణపతి ఒత్తులను వదిలి ఆ తర్వాత దామోదరుడిది, గంగాదేవిది కూడా వదలాలి. నీటిలో దీపాలు వదిలేవారు 2వ రోజు నుండి దామోదరుడికి 2 ఒత్తులు వేసి నీటిలో వదిలితే చాలండి. నీటిలో దీపాలు వదిలేటప్పుడు కార్తీక దామోదర, గయా దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి అనుకుంటూ వదలాలి. ఇలా నీటిలో దీపాలు వదిలిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకుని ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలని చూసి నమస్కారం చేసుకోండి. ఇలా ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణ పఠనం కానీ శివకేశవుల నామస్మరణ కానీ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ప్రతిరోజు కార్తీక దామోదర పూజ నిర్వహించుకునేవారు ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ లాంటివి తినకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇంకా ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత భోజనం చేయవచ్చు. అలా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండలేమనుకునేవారు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ పూజ
గుడిలో ఆచరించిన వారు పూజ పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి ఎవరూ తొక్కని చోట పెట్టండి. ఇంట్లో ఆచరించిన వారు దీపాలు కొండెక్కిన తర్వాత పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి తీసుకుని వాటర్లో నిమజ్జనం చేసేయండి. ఇంకా పూజ చేసినటువంటి పూల నిర్మాల్యాలను ఎవరూ తొక్కని చోట వేసేయండి. పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి నిమజ్జనం చేసినటువంటి నీటిని తులసి మొక్క మొదట్లో వేయకూడదండి. అదే మీరు కార్తీక దామోదరుణ్ణి నిమజ్జనం చేసినటువంటి నీటిని తులసి మొక్క మొదట్లో వేయవచ్చు. గణపతిని కూడా అంటే వేయకూడదు. గణపతిని సపరేట్ గా నిమజ్జనం చేసుకుని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయవచ్చు. లేకుంటే ఈ పసుపు గణపతిని తయారు చేసినటువంటి పసుపుని మనం తాలిబొట్టుకి ముఖానికి రాసుకోవచ్చు. నెల రోజులు ఆడవారికి పూజ చేయడం కుదరదండి. అటువంటి వారు మీకు ఆ 5 రోజులు వదిలేసి 6వ రోజు నుండి మళ్ళీ ఈ పూజను కొనసాగించవచ్చు. ఈ పూజలో మొదటి రోజు పెట్టినటువంటి పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి అలా పూజలో వదిలేసుకుని నెల రోజులు పూజ చేయవచ్చా అని అడుగుతున్నారండి. అలా అస్సలు చేయకూడదు. పసుపు గణపతిని పెట్టుకున్నప్పుడు మనం ఏ రోజుకు ఆ రోజు నిమజ్జనం చేసేసుకోవాలి. మరి మంగళ శుక్రవారాలు పూజ చేసినటువంటి పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి నిమజ్జనం చేయవచ్చా అని అంటే చేయకూడదండి. మంగళ శుక్రవారాల్లో పసుపు గణపతిని కార్తీక దామోదరుని పూజ చేసినటువంటి స్థలంలోనే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ నిమజ్జనం చేసి మళ్ళీ పూజ కోసం కొత్తగా కార్తీక దామోదరుణ్ణి అలాగే పసుపు గణపతిని తయారు చేసుకుని మళ్ళీ కార్తీక దామోదర పూజను నిర్వహించుకోండి. ఈ కార్తీక దామోదర పూజలో మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ తీర్చానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.